అందరికీ నమస్కారం. మైసెల్ఫ్ అమన్. ఈరోజు ఇక్కడ ఎంతో మంది పిల్లలు పేరెంట్స్ వస్తున్నారని నేను ప్రిన్సిపల్ సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని నా ఫీలింగ్స్ మీతో చెప్పుకోవడానికి వచ్చాను. ఇక్కడ మా పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు మీ అందరికీ నాలాంటి ఒక విద్యార్థి ఒక కొడుకు పడే బాధను మీకు తెలియజెప్పాలనే వచ్చాను. చిన్నప్పటి నుండి పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కృష్ణుని చూసి నేర్చుకో, దివ్యాన్ని చూడు, కాలేజీ టాపర్ అంట, విజయ్ని చూసి నేర్చుకో, నెలకి 50K శాలరీ అంట, నువ్వు వాళ్ళలా చదువు వీళ్ళలా ఎందుకు లేవు అని ప్రతిరోజు నన్ను వాళ్ళతో పోలుస్తుంటే నాకు అసలు ఈ జీవితం మీద విరక్తి పుడుతుంది. 10th అయిపోయాక ఈ గ్రూప్ తీసుకుంటే ఈ బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ గ్రూప్తో ఆ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి నీకు దేనిలో ఇంట్రెస్ట్ ఉంది అని ఎప్పుడైనా అడిగారా? అసలు నీ అంబిషన్ ఏంటి, నీ గోల్ ఏంటి అని ఎప్పుడైనా అడిగారా? అదేంటి అలా మాట్లాడతావు? నీ మంచికే కదా చెప్పేది. మీరు చెప్తుంది నా మంచికే, అది నాకు కూడా తెలుసమ్మా. నేనంటే మీకు ఎంత ఇష్టమో నాకు కూడా తెలుసు. కానీ ప్రతిసారి మీరు నన్ను ఇంకొకళ్ళతో పోలుస్తుంటే ఆ కంపారిజన్ నన్ను కొద్దిగా గాయపరుస్తూ నన్ను మానసికంగా చంపేస్తుంది. అమ్మా, ఎవరినో ఓడించడానికి నేను పుట్టలేదు. ప్లీజ్ అమ్మా, నన్ను ఎవరితో సరిపోల్చద్దు. నన్ను నాతో పోల్చండి. నిన్నటి నాతో రేపటి నన్ను పోల్చండి. నన్ను నేను గెలుస్తూ ఎదిగినప్పుడే నేను నాలా ఉంటాను. నేను ఇక్కడ పిల్లలకి కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా అంటే, నెక్స్ట్ అంబానీ నేనే, నెక్స్ట్ సైనా నెహ్వాల్ నేనే, నెక్స్ట్ విరాట్ నేనే అని చెప్పుకోవడం కాదు. మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. రేపు మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు అనుకోవాలి అది అసలైన సక్సెస్ అంటే అని. ఈరోజు నేను మాట్లాడిన ప్రతి మాట ప్రతి విద్యార్థి మనసులోని నిజం. ఇక్కడ ఇంతమంది పేరెంట్స్ ఉన్నారు కదా, ఎప్పుడైనా మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి, అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నీకంటే బాగా వంట చేస్తుంది, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఎంతో ఆస్తి సంపాదించారంట నాన్న, మరి మీరెంత సంపాదించారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తే బాధగా ఉంటుంది కదా. పేరెంట్స్ ఆశలు, సమాజం ఒత్తిడి, స్పష్టత లేని భవిష్యత్తు, వీటితో మేము ప్రతిరోజు పోరాడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.